హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. ఈరోజైతే మా అమ్మ నా కోసం ఆవకాయ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం రండి. ముందైతే కాయలన్నీ బాగా కడిగి తర్వాత తడి లేకుండా క్లాత్తో బాగా తుడుచుకోవాలి. అలా పైనున్న కాడలు కూడా తీయాలి. బాగా తుడిచిన కాయలని ముక్కల కింద కోసిన తర్వాత దానిలో ఉన్న జీడి తెల్లపొర తీయాలి. మీకు పని ఈజీగా అవ్వాలి అంటే ఒక కాయని 2 ముక్కలుగా కోసి జీడి తెల్లపొర తీయాలి. అదే మీరు చిన్న చిన్న ముక్కల కోసం తర్వాత తీస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది. తర్వాత జీడి తెల్లపొర తీసిన ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ చెల్లి చూపిస్తుంది చూడండి. అలా ముక్కల కింద కోసుకోవాలి. మెజర్మెంట్స్కి అయితే కొంచెం తవ్వ తీసుకోవాలి. కొంచెం మామిడికాయ ముక్కలు అంటే 4 కేజీలు, తవ్వ ఆవాలు అంటే 1/2 కేజీ. 1/2 కేజీ ఆవాలని అలా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత 2 తవ్వల కారం. 2 తవ్వల కారము అంటే కేజీ లెక్క. మా మదర్ చూస్తున్నారు కదా, మా మదర్ ఎప్పుడు అలా కొంచెం తవ్వ మెజర్మెంట్స్ తోటే చేస్తారు. అలా 2 తవ్వల కారం తీసుకోవాలి. ఆ పచ్చడి అయితే మా మదర్ నా కోసమే చేస్తున్నారు. నేను వైజాగ్లో ఉండిపోయాను, ఎందుకంటే మా ఇల్లు రీమోడల్ చేస్తున్నారు. దానివల్ల పని ఉంటుంది కదా, అందుకే నేను ఇంక ఊరు వెళ్ళలేదు. మా మదర్ నా కోసం చేస్తున్నారని మా చెల్లి వీడియో తీసి పంపించింది. చూడు నీ కోసం ఎంత కష్టపడుతుందో అమ్మ అని. వీడియో ఎలా బాగుంది కదా అని నేను ఇంకా పోస్ట్ చేశాను. తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, అందుకని ఇంకా కేజీ లెక్కల్లోని అలా మా మదర్ చేసే కొంచెం తవ్వ మెజర్మెంట్స్తో కూడా మీకు చూపిస్తున్నాను. అలా 2 తవ్వల కారం తీసుకోవాలి. అలా 2 తవ్వల కారం తీసుకున్న తర్వాత మెంతులు కూడా వేస్తారు మా మదర్. చూడండి, 2 దోసెడుతో 2 దోసెలు వేస్తారు మెంతులు. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైము ఒక దోసెడు. సెకండ్ టైం కొద్ది కొద్దిగా వేస్తున్నారు కదా, కానీ కరెక్ట్గా అయితే 2 దోసెల మెంతులు లెక్క వచ్చేస్తుంది. అలా 2 దోసెలతో మెంతులు తీసుకుని వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఫస్టే హ్యాండ్ పెట్టకండి, గరిటతో మిక్స్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉంటాయి కదా, మీరు ముందే చేయి పట్టేస్తే మీకు చేయి మండుతుంది. అలా ఒకసారి గరిటతో అదంతా బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోండి. చూడండి, మా మదర్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటారు. వెల్లుల్లిపాయలు కూడా మీకు తవ్వ వెల్లుల్లిపాయలు అంటే కనుక 1/2 కేజీ. అలా కొన్ని పొట్టు తీసినవి, పట్టు తీయలేనివి కూడా మీరు అలా 1/2 కేజీ వేసుకోవచ్చు. మీకు 1/2 కేజీ వద్దు అనుకుంటే కనుక 1/2 కేజీలో సగం అంటే తవ్వలో సగం వెల్లుల్లిపాయలు కూడా మీరు ముందు వేసుకున్నారు కదా కారం, అందులోనే వేసుకొని అదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అయితే 250 గ్రామ్స్ వేసుకోవాలి. ఫస్ట్ 1/2 కేజీ ఆయిల్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలకి నూనె అంతా అట్టేలా తీసుకుని ముందు మీరు వేసుకున్నారు కదా కారం, అవి అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చెల్లి వేస్తుంది కదా, అలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి అదంతా. తర్వాత మీరు ఎందులో తీసుకోవాలనుకుంటున్నారో అందులో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ముందు మీరు ప్రిపేర్ చేసుకున్న పచ్చడంతా ఈక్వల్గా సర్దుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా మా మదర్ ఎలా వేస్తున్నారో, అలా వేసి దాన్ని సమానంగా పెట్టుకోవాలి. పచ్చడంతా పెట్టుకుని పచ్చడంతా మునిగేలాగా మీరు ఆయిల్ వేసుకోవాలి. అలా మీకు ఆ రోజు 1 లీటర్ ఆయిల్ పట్టేస్తుంది. చూడండి, మా మదర్ వేస్తున్నారు. అలా పచ్చడంతా మునిగేలాగా మిగతా ఆయిల్ అంతా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3వ రోజు ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయినదో చూసుకుని, సరిపోతే కనుక ఒక జాడీలో అడుగున కొద్దిగా ఆయిల్ వేసి ఆ పచ్చడంతా అందులో వేసుకోవాలి. పచ్చడంతా అందులో వేసేసుకుని మిగతా లీటర్ ఆయిల్ ఉంటుంది కదా, మిగతా ఆయిల్ అది కూడా పచ్చడి మునిగేలా వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సంవత్సరం నిలువ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్, షేర్